హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజీ ఫ్యాషన్స్. ఈరోజు ఈ వీడియోలో నేను స్కాలోప్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఒకసారి నేను స్టిచ్ చేసుకున్నా, ఇంకొకసారి మీకు ఎలా నేను స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. క్యాన్వాస్ ఎలా పెట్టుకోవాలి, ఎలా డ్రా చేయాలి అనేది మొత్తం చూపిస్తా. ఇప్పుడు ఆ షేప్ ఎలా ఉంటే సేమ్ అలానే క్యాన్వాస్ని కట్ చేసుకోండి. ఇప్పుడు కార్నర్లో 0.25 అంత మార్క్, మొత్తం ఆల్ ఓవర్ ఎండ్ వరకు 0.25 అంత మార్క్ వేసుకోవాలి. మొత్తం ఇలా మొత్తం 0.25 ఇలా మొత్తం ఆల్ వేసుకోవాలి చూపిస్తున్నట్టుగా. ఎండ్ వరకు కొంచెం థిక్గా వేస్తే మీకు కనపడాలి. ఇలానే సెకండ్ లైన్ కూడా 0.25 అంతా గ్యాప్లో ఇంకొక లైన్ వేసుకోవాలి. ఇలానే 3 లైన్స్ వేసుకోవాలండి 0.25తో. ఇప్పుడు ఏదైనా ఒకటి షేప్గా, ఏదైనా క్రీమ్ కానీ వచ్చిన కంటైనర్స్ కానీ, నేనైతే టేప్కి వచ్చిన కంటైనర్ని తీసుకుంటున్నాను, రౌండర్ని. ఇది ఎలా పెట్టుకొని ఎలా గీయాలని చూపిస్తా. ఈ 3 లైన్స్లోనే సెట్ చేసుకోవాలి స్కాలోప్ షేప్ని. చూడండి ఇలా ఆ 3 లైన్స్లోనే ఫిట్ అవ్వాలి ఆ షేపు. ఇలా అన్నిటినీ ఎండ్ వరకు సేమ్ ఒకే లెవెల్గా వచ్చేలా పెట్టేసుకొని డ్రా చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో గ్యాప్లోనే వచ్చేలా చూసుకోండి. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ రాదు. ఇలా 3 లైన్స్ వేసుకొని మీరు డ్రా చేసుకుంటే అన్నీ ఈవెన్గా ఈక్వల్గా వస్తాయి. ఇలా డ్రా చేసుకుంటే మొత్తం లాస్ట్ వరకు మార్క్ వేసుకోవాలి. ఇక్కడికి స్టాప్ చేస్తున్నా, ఇక్కడికి స్టిచ్ వస్తుంది. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. నీట్గా మార్క్ ఎక్కడ వేసామో అక్కడికే కట్ చేయండి. పాయింట్ ఎక్కడ వదలద్దు. నీట్గా ఇలా తిప్పేసుకొని నీట్గా రౌండ్గా కట్ చేసుకోండి. పాయింట్ ఎక్కడన్నా ఉన్నిచ్చారంటే షేప్ అవుట్ అయిపోతుంది. నీట్గా వచ్చేలాగా కట్ చేసుకోండి. మొత్తం అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ కొంచెం తప్పైందని కొంచెం నీట్గా దీన్ని సరి చేద్దాం. ఓకే, డన్. చూపిస్తున్నట్టుగా సేమ్ ఇదే ప్రాసెస్లోనే చేసుకోండి మీరు. ఇప్పుడు చూడండి, 1/2 ఇంచ్ గ్యాప్లో కరెక్ట్ సెట్ అయింది స్కాలోప్. ఇప్పుడు దీన్ని ఐరన్ చేసుకోవాలి. ఇదిగోండి, గమ్ ఉన్న సైడు లైనింగ్ క్లాత్ వెనకాలకు పెట్టేసుకోవాలండి. ఈవెన్గా నీట్గా కదలకోకుండా ఉండేలాగా ఐరన్ చేసేసుకోండి. అది బాగా దానికి అతుక్కపోయేలాగా స్టిచ్ చేసేటప్పుడు ఏమాత్రం అది ఊడకోకుండా చూసేసుకోండి. బాగా నీట్గా ఐరన్ చేసేసుకోండి. అప్పుడే క్యాన్వాస్ కొంచెం ట్రాన్స్పరెంట్ అవుతుంది. స్టిక్ అయిందంటే బాగా ఇక్కడ వస్తుంది కొంచెం, మరి ఇంకొంచెం చేస్తాం ఐరన్. ఓకే, ఇప్పుడు
స్కాలోప్ని ఎప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడు నీడిల్ కింద ఉన్నప్పుడే మనం షేప్ తిప్పుకోవాలండి. నీడిల్ పైన ఉన్నప్పుడు తిప్పుకుంటే షేప్ అవుట్ అయిపోతుంది. నీడిల్ కింద ఉండాలి. కార్నర్లో కూడా అంతే, నీడిల్ కింద ఉండాలి. మనము క్లాత్ని తిప్పుకోవాలి. మరి ఇలా నీడిల్ కిందకు ఉండాలి, క్లాత్ని తిప్పుకోవాలి. నీట్గా క్యాన్వాస్ పక్కనే పడేలాగా చూసుకోండి. క్యాన్వాస్ మీద పడితే షేప్ వెళ్ళిపోతుంది. చూపిస్తున్నాను కదండి, సేమ్ ఇదే ప్రాసెస్లో కుట్టుకోవాలి. ఇప్పుడు చుడిదార్స్కి, బ్లౌజెస్కి, దుపట్టాస్కి, చుడిదార్ ప్యాంట్స్కి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందండి స్కాలోప్. మీరు ఏ వీటికైనా వేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్సే. నేను షేప్కి పెట్టా, మీరు ఏ దానికైనా సేమ్ ప్రాసెస్ అంతా ఇదే. మొత్తం ఇలానే స్టిచ్ చేసుకోవాలి చూపిస్తున్నట్టుగా. ఇది బాగా దుప్పట్టాస్కి ట్రెండింగ్లో ఉందండి. దుప్పట్టాస్కి, శారీస్ కంటే ఇంత ప్రాసెస్ మనం చేయలేము. ఎంబ్రాయిడరీ చేసేసుకుంటారు. ఓకే, డన్. ఇప్పుడు 0.25 ఇంత గ్యాప్ వచ్చి కటింగ్ చేయాలి. సేమ్ ఆ షేప్ ఎలా ఉంటే అలానే. షేప్ ఎలా ఉంటే అలా మొత్తం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు కట్స్ పెట్టుకోవాలండి. ఇది షేప్ తిరగడానికి కార్నర్లో ఒక కట్, షేప్ దగ్గర 2-3 కట్స్ అలా. జాగ్రత్త అండి, స్టిచ్ కట్ కాకుండా చూసుకోండి. స్టిచ్ కట్ అయిందంటే మరీ స్టిచ్ చేయాలి, మరీ కుట్టాలికి ఆ షేప్ వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా నీట్గా చూసుకొని కట్స్ పెట్టుకోండి. ఇలా చిన్నగా మొత్తం అంతా కట్స్ పెట్టేసుకొని ఇప్పుడు పల్టీ చేసేద్దాం. ఓకే, చూడండి షేప్ అయితే వచ్చేసింది నీట్గా. ఎక్కడే కానీ కట్ అయితే అవ్వలేదు. మొత్తం వచ్చేసింది. ఇదిగోండి. ఇప్పుడు మనము దీన్ని ఐరన్ చేయాలి. స్కాలోప్కి ఐరన్ కంపల్సరీ అండి. ఐరన్ చేస్తేనే మీకు ఆ లుక్ అనేది బాగా వస్తుంది, లేదంటే రాదు. క్రీజ్ ఎక్కువ కనపడుతుంది కార్నర్లో. ఐరన్ చేస్తే ఆ క్రీజ్ అనేది కనపడదు. చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఇంతకుముందు చూపించాను, సేమ్ అలానే వచ్చింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్ లుక్ చూసి వెళ్ళండి, ఇలా వస్తుంది.